నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. ఓవైపు సీజేపీ ఆందోళన, మరోవైపు కాంగ్రెస్ మెరుపు ధర్నాతో హస్తిన దద్దరిల్లింది. దేశ చరిత్రలోనే తొలిసారి అనూహ్య ఘట్టం ఆవిష్కృతమైంది. ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందే విపక్షాలు రణరంగాన్ని సృష్టించాయి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడ్డాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు హస్తం డిమాండ్ చేస్తుంది. లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి దిగటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే కాంగ్రెస్ ధర్నాపై ఆప్ తమదైన శైలిలో విమర్శలు సంధించింది. రాహుల్ ధర్నా వెనుక మోదీ ఉన్నారంటూ ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. సీజేపీ ఆందోళనకు మద్దతిచ్చిన ఆప్ అధినేత హాట్ కామెంట్స్ చేశారు. బ్లేమ్ గేమ్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నిన్న పార్లమెంట్ గేటును టచ్ చేసింది కాక్రోచ్ క్యాడర్. నేడు ప్రధాని ఇంటి గేట్ ఎదుట ఆందోళన చేపట్టింది కాంగ్రెస్. ఏకంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపినా తగ్గేదేలే అంటూ నిరసన చేపట్టారు హస్తం ఎంపీలు. దీంతో పీఎం మోదీ నివాసం ఎదుట 3.5 గంటల పాటు హైడ్రామా సాగింది. ఆందోళన చేస్తున్న హస్తం లీడర్లను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. కేంద్రానికి 5 ప్రధాన డిమాండ్లు పెట్టింది కాంగ్రెస్. అందులో మొదటిది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండవది పార్లమెంటులో హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఇక మూడోది పార్లమెంటులో విద్యార్థుల సమస్యలపై చర్చించాలి. నాలుగోది ఢిల్లీలో సీజేపీ కార్యకర్తల జరిగిన హింసపై దర్యాప్తు చేయాలి. ఐదవది నీట్ విద్యార్థి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తోంది హస్తం. ఢిల్లీ ఆందోళనలపై తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. తక్షణమే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. మరోవైపు కాంగ్రెస్ మెరుపు ధర్నాపై ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఇచ్చింది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళనకు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. అయితే ఆయన హస్తం తీరుపై విరుచుకుపడ్డారు. యువత, విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందని హాట్ కామెంట్స్ చేశారు కేజ్రీవాల్. కేంద్రం మాత్రం తగ్గేదే లేదంటోంది. విద్యార్థులను రెచ్చగొట్టొద్దని ఇప్పటికే ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. తాజాగా తన నివాసం ఎదుట కాంగ్రెస్ నిరసన చేయడంతో చర్చలు కూడా జరిపించారు. కానీ విఫలమయ్యాయి. దీంతో ఖర్గే, రాహుల్ తీరుపై కమలం లీడర్లు విరుచుకుపడ్డారు. ప్రధాని ఇంటి ముందు ధర్నాతో కాంగ్రెస్ సాధించిందేంటి? నీట్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాని మోదీ తెగేదాకా లాగారా? సీజేపీ పార్లమెంటు ముట్టడిని ప్రధాని సీరియస్గా తీసుకోలేదా? మెరుపు ధర్నాను ఊహించడంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? కేంద్ర విద్యాశాఖ మంత్రితో పీఎం రాజీనామా చేయిస్తారా, వెనకేసుకొస్తారా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పార్లమెంటులో అధికార ప్రతిపక్షాల యుద్ధం తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో కూడా మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, అలాగే బీజేపీ నాయకురాలు ఆకుల శ్రీవాణి గారు అండ్ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారు ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి శేషు గారు, శ్రీవాణి గారు, మల్లయ్య యాదవ్ గారు. రైట్, శేషు గారు ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సార్, దేశ చరిత్రలోనే నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ప్రధాని నివాసం ముందు ఈ రకమైనటువంటి ధర్నాకు ప్రతిపక్షం అంటే ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్తో సహా కూర్చున్నటువంటి ఎంపీలందరూ కూడా ధర్నాలో వాళ్ళు ప్రధానంగా 5 డిమాండ్లు పెట్టుకొని కూర్చున్నారు. సో ఇదే దేశ చరిత్రలో మొదటిసారి. అంటే మనం చూసాము శేషు గారు, తెలంగాణ ఉద్యమం టైంలో కనుక చూస్తే మనము అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. అప్పుడు కాస్త ఎంపీలు అక్కడికి వెళ్ళి ధర్నాలు, నిరసనలు చేయడము, వెంటనే వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడము ఇలాంటివి మనం చూసాము. బట్ ఆల్మోస్ట్ 3.5 hours పాటు ప్రధాని ఇంటి ముందు కూర్చొని ఈ రకమైనటువంటి నిరసన చేపట్టారు అని అంటే దీన్ని మరి ఏ రకంగా చూస్తారు? అయితే 5 డిమాండ్లు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి 5 డిమాండ్లు ఏంటంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నెక్స్ట్ పార్లమెంట్లో హోంమంత్రి సమాధానం చెప్పాలి, పార్లమెంటులో విద్యార్థుల సమస్యలపై చర్చించాలి, ఢిల్లీలో జరిగినటువంటి హింసపై దర్యాప్తు చేయాలి, అండ్ మృతుల కుటుంబాలు, నీట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేవి ప్రధాన డిమాండ్లుగా వీళ్ళు కూర్చున్నారు.
అయితే జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్యవర్తిత్వం వెళ్ళారు, మాట్లాడారు. దాదాపుగా హాఫ్ అన్ అవర్ పైన అక్కడ చర్చలు జరిపారు. మళ్ళీ వెళ్ళారు, అమిత్ షాకు చెప్పారు, మళ్ళీ తిరిగి వచ్చారు. అయినప్పటికీ కూడాను ఆ చర్చలు సఫలం కాలేదు. పైపెచ్చు జితేంద్ర సింగ్ వచ్చి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ స్థాయిలో ఉండి మాట మార్చాడు, అది దురదృష్టకరం. ఒక డిమాండ్కి ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ 2 డిమాండ్లు కొత్తగా పెట్టడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడటం. ఇక ఇటువైపు చూస్తే ఆప్ ఇదంతా కూడా బీజేపీ ఆడిస్తున్నటువంటి డ్రామానే కాంగ్రెస్ చేత ఈ డ్రామా ఆడిస్తోంది అని చెప్పేసి కేజ్రీవాల్ ఆరోపణలు చేయడం. సో మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఈ సీన్ అంటే నిన్ననేమో విద్యార్థులు పార్లమెంటు వరకు వెళ్ళి వాళ్ళు ముట్టడి చేయడము, ఈ రోజు ప్రధాని నివాసం ఎదుటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ ధర్నా చేయడం, దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? నిజంగా హై సెక్యూరిటీ జోన్స్లలో ధర్నాలు జరగవు. అవును. కానీ ప్రధానమంత్రి నివాసం ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం సమస్య తీవ్రమైనటువంటి సమస్య ఆ స్థాయికి తీసుకెళ్ళింది అనేటటువంటి ఒక అంశాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జూలై 20వ తారీఖు నాడు పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ ప్రారంభమైనాయి. అయితే దేశంలో నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రము లీక్ అయిన తర్వాత టెస్టింగ్ ఏజెన్సీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ వ్యవహరించినటువంటి తీరు పట్ల దేశంలో ఉన్నటువంటి యువత అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వము అకౌంటబిలిటీగా బాధ్యత తీసుకోవాలి, విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలి, ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్స్ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో యూత్ కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత సోనం వాంగ్చుంగ్ వీళ్ళందరూ ఒక సంసద్ ముట్టడికి పిలిపించారు. ఆ సంసద్ ముట్టడి సందర్భంగా ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు దేశం మొత్తం కూడా అసలు విస్తుపోయింది నన్ను అడిగితే. ఎందుకనంటే చిన్న పిల్లలు కదా, ఒక యువత వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు, వాళ్ళని పైన లాఠీ చార్జ్ చేసిన తీరు, వాళ్ళని కొట్టినటువంటి తీరు, ఒక మనుషులను కొట్టినట్లుగా కాకుండా ఏదో ఒక జంతువులను బాధినట్టుగా బాధేశారు. వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయటమే కాదు, ఇంకా ఏం చేశారంటే ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం చేసింది కూడా పోలీసులే. ఆ ధ్వంసం చేసింది విద్యార్థులు అనేటటువంటి ఆరోపణ కూడా వాళ్లే మోపినటువంటి సందర్భం. ఇవాళ సోషల్ మీడియా ఉంది, తర్వాత వీడియో కెమెరాలు ఉన్నాయి, అన్నిటితోటి వ్యవహారం బట్టబయలు అవుతున్నటువంటి సందర్భం దేశ ప్రజల ముందు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నేపథ్యం. అయితే ఢిల్లీలో నిన్న జరిగినటువంటి జూలై 20 నాడు జరిగినటువంటి లాఠీ చార్జికి వ్యతిరేకంగా నిరసనగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు చూసాం. ఆ ధర్నాని భగ్నం చేసినట్టుగా, రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. ఇవాళ ఢిల్లీ ఒక విధంగా అట్టుడికిపోయింది. ఎందుకంటే ఒక పక్క ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయటం, రెండోది అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నటువంటి సందర్భంలో దానికి వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ ముట్టడికి రావటం, తర్వాత జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. అయితే ఇక్కడ మౌలికంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ అంశం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందనేది నేను చాలా క్లుప్తంగా ఒక మాటతో చెప్తాను. ఎలా ఉందంటే, అవును నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది, లీక్ చేసినటువంటి వాళ్ళను పట్టుకున్నాము, రిమాండ్ చేశాము, మళ్ళా రీ ఎగ్జామ్ పెట్టాము, ఫలితాలు ఇచ్చాము, 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు, టాపర్స్ ని ధర్మేంద్ర ప్రధాన్ కలిశాడు, అయిపోయింది కదా, ఇంకా ఏం చేయాలా, ఇంకా ప్రభుత్వం ఏం చేయాలా అనేది ప్రభుత్వ వైఖరి. కానీ ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ప్రజాస్వామిక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ మధ్యలో ఇది మాత్రమే జరగలేదు. ఏం జరిగాయంటే, నీట్ ప్రశ్నపత్రము లీక్ అయిన తర్వాత విద్యార్థులు తమ భవిష్యత్ పైన ఆందోళన చెందారు. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, 2004లో అంతకు ముందు 2 సార్లు లీక్ అయింది. వాళ్ళ భవిష్యత్ పట్ల ఆందోళన చెందారు. నమ్మకం కోల్పోయినటువంటి విద్యార్థులు 22 మంది ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థులు దేశంలో పరీక్షలు పకడ్బందీగా జరగాలి, సంస్కరణలు రావాలని కోరుకుంటున్నారు. వీటేటిపైన కూడా ప్రధానమంత్రి ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పలేదు. ప్రధానమంత్రి నోరు విప్పలేదు.
మన్ కీ బాత్ కార్యక్రమం చేసే ప్రధానమంత్రి, పరీక్షపై చర్చ పెట్టే ప్రధానమంత్రి లీకేజీల పైన చర్చ ఎందుకు పెట్టరు అనేది ఒక ప్రశ్న. అది అభిజిత్ దీప్కేని పక్కన పెట్టండి, సోనం వాంగ్చుక్ పక్కన పెట్టండి, వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టండి. ఆ అంశం ఏంటి, డిమాండ్ ఏంటిది, జరుగుతున్న వైఫల్యం ఏంటది అనేదే ఇంపార్టెంట్. కోట్లాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏంటనేదే ఇక్కడ ప్రశ్న మనకు కావాల్సినటువంటిది. సరే, ఆ డిమాండ్ని ఎవరెత్తుకున్నారు అనేటటువంటిది అప్రస్తుతమైతే ఇవాళ విద్యార్థుల భవిష్యత్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ బాధ్యత వహించాల్సినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశంలో చేసిన వ్యాఖ్యానం ఏంటంటే, ఎవరైతే పరీక్షల సంస్కరణలు కోరుతున్నారో, ఎవరైతే ఎగ్జామినేషన్ లో ట్రాన్స్పరెన్సీని కోరుతున్నారో, ఎవరైతే పరీక్షల్లో అకౌంటబిలిటీని కోరుతున్నారో వాళ్ళని టెర్రరిస్టులకు బి టీం అంటారు, లేకపోతే విదేశీ శక్తుల హస్తం ఉందంటారు. ఎందుకండి? సిబిఎస్ఈ ఎగ్జామ్ లో అక్రమాలు జరిగాయి, ఇవాల్యుయేషన్ లో లోటుపాట్లు జరిగాయని ఒక 17 సంవత్సరాల పిల్లగాడు వేదాంత్ బయటకు తీస్తే పాకిస్తాన్ ఏజెంట్ అన్నారు. వాడు లబలబం మొత్తుకున్నాడు, అరే నేను పాకిస్తాన్ ఏజెంట్ని కాదురా బాబు, ఫస్ట్ ర్యాంక్ రావాల్సిన నేను ఫిజిక్స్ లో నన్ను ఫెయిల్ చేశారు, సిబిఎస్ఈ ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో ఇవాల్యుయేషన్ లో అన్యాయం జరిగింది, ఫెయిల్ అయింది సిస్టమ్ అంటే నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు. సిజేపీ కూడా అది ఒక సోషల్ మీడియా వేదికగా పుట్టినటువంటి పార్టీ అయినప్పటికీ దాంట్లో దానికి ఉన్నటువంటి మిలియన్ల ఫాలోవర్స్ లో సగానికి పైగా బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అనేది కదా బీజేపీ వాళ్ళు చెప్పేది. రోజా గారు, ఈ అంశంలో రాజకీయాల కంటే మనము వాస్తవికతను అర్థం చేసుకోవాలి. రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్తుని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. ప్రభుత్వ వైఖరి ఎట్లుందంటే, ఈ అంశాన్ని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశంగా కాకుండా ఒక రాజకీయ అంశంగా పరిగణించటంతో సమస్య జటిలమైంది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీయో, కాక్రోచ్ జనతా పార్టీయో, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఇంకెవరో సమ్ ఎక్స్ అనుకోండి, వాళ్ళు పెడుతున్నటువంటి డిమాండ్, ఈ రోజు తెరపైకి వచ్చినటువంటి 5 అంశాలు కూడా ఏంటండి? ఆ 5 అంశాలు పరిష్కరించలేనివా? ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అంటున్నారు. బాధ్యత తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఆ శాఖ నిర్వహించేటటువంటి వాళ్ళు. ఒక్క పరీక్ష కాదు, ఒక్కసారి కాదు, మీకు నీట్ తో పాటు సిబిఎస్ఈ మూల్యాంకనంలో లోపాలతో పాటు క్యూట్ పరీక్షల లోపాలతో పాటు నిన్నటికి నిన్న మహారాష్ట్రలో టెట్ ఎగ్జామ్ లీక్ అయితే 7 లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కి తలకే కొట్టుకున్నారు. అందుకని బాధ్యత తీసుకోవాలి ఒకటి. రెండోది, పార్లమెంట్ లో చర్చ జరగాలి. మూడోది, అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడాలి. నాలుగోది, చనిపోయినటువంటి విద్యార్థులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. చివరిది 5వ అంశము ఏం తీసుకున్నారు అంటే, వాళ్ళు నిన్న జరిగినటువంటి సంఘటన పైన విచారణ చేయాలి. ఎందుకు విచారణ చేయాలంటే, రక్తము ఓడేదాకా కొట్టారు, విచక్షణ రహితంగా కొట్టారు. ఓ పిల్లవాడైతే ఆ దెబ్బలకు తట్టుకోలేక మారో అని చేసి చంపేయండి అని అన్నాడు. బట్ ఆడపిల్లలను, అది వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి, వాళ్ళు లెఫ్ట్ పార్టీల నుండి రావచ్చు, లేకపోతే స్టేక్ హోల్డర్స్ నుంచి రావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రధానం ఏంటంటే, అరే నీట్ పరీక్ష రాసిన పిల్లలు లేరు ధర్నాలు అంటారు. ఏందండి, నీట్ పరీక్ష రాసిన పిల్లలు ఎవరండి? పాపం 16-17 సంవత్సరాల పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా, దేశంలో యువత బాధ్యత తీసుకుంటుంది కదా. చిన్న పిల్లలను రోడ్లెక్కి రమ్మంటారా? వాళ్ళు లేకపోయినప్పుడు కూడా బాధ్యతగా ఆడపిల్లలను కూడా విచక్షణ రహితంగా కొట్టేశారండి. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందే. డిబేట్లో ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు అండ్ అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. నమస్కారం అండి రాకేష్ రెడ్డి గారు, మెట్టు సాయి కుమార్ గారు. నమస్తే మేడం. ముందుగా సాయి కుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దామండి. సాయి కుమార్ గారు, ఇవాళ ప్రధాని నివాసం ముందు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, డీకే శివకుమార్, ముఖ్యమంత్రులు, అలాగే చాలామంది ఎంపీలు, వీళ్ళందరూ దాదాపుగా 3.5 గంటల పాటు ప్రధాని నివాసం ముందు ధర్నా చేశారు. కొన్ని డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. ఈరోజు మరి ఇంత చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంటి అని అంటే ఏం చెప్తారు సాయి కుమార్ గారు? ముఖ్యంగా సాధించింది అండి, మేము యువత పక్షాలు ఉన్నాము, రేపు భవిష్యత్తు పక్షాలు ఉన్నామని చెప్పనీకే రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకులు రావడం జరిగింది. ఎక్కడండి అధర్మ ప్రధాన్ గారు?
ఎప్పుడు ధర్మం గురించి మాట్లాడే మన బీజేపీ నాయకులు ఇప్పుడు అధర్మం చేస్తున్నారే అది చెప్పరు ఎందుకు? అధర్మ ప్రధాన్ గారు ఎక్కడ ఉన్నారండి? ఉమ్, ఎగ్జామ్లలో ఎగ్జామ్ పాస్ ఉన్న వారి యొక్క భవిష్యత్తు కోసం నిర్మాణం చేసుకుంటా ఉంటే వీరు మాత్రం మేము లాఠీలతో కొడతాం, తూటాలు పేలుస్తాం, కాబట్టి మమ్మల్ని ఎవరు అడగకూడదు, మమ్మల్ని అడిగితే కూడా వాళ్ళ భర్తం అని చెప్పి చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి విద్యార్థులు చేసినటువంటి ఈ దీక్ష, ఈ యొక్క ధర్నా ఏ విధంగా ఉందండి? అంటే హక్కులు అడిగితే సంపిస్తారా? హక్కులు అడగకూడదా? అంటే మిమ్మల్ని నిలదీయకూడదా? అరే వాళ్ళ భవిష్యత్తు కోసము వాళ్ళ పరీక్షల్లో మా భవిష్యత్తు నిర్మాణం కోసం చేసుకుంటా ఉంటే మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి చేస్తా ఉంటే దానికి కూడా మీరు వచ్చేస్తాము, కొడతాము, చంపేస్తాము, తూటాలు పెలుస్తామంటే మనం ఎక్కడమండి? మనం పాకిస్తాన్లో ఉన్నామా? మనం ఇరాన్లో ఉన్నామా? ఎక్కడ చెప్పండి? ఉమ్, ప్రపంచంలో ప్రజాస్వామ్య హక్కు ఉన్నటువంటి భారతదేశంలో ప్రశ్నించే హక్కు లేకపోవడం దౌర్భాగ్యం. వారికి మద్దతుగా రాహుల్ గాంధీ గారు నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు అండగా ఉన్నాను, సంపూర్ణంగా పరిపూర్ణంగా మీతో పాటు నేను ఉన్నా అని చెప్పి వచ్చిన నాయకునికి దేశ ప్రజలకు వారి యొక్క నాయకత్వం పైన పూర్తిగా ఉన్నారు. ఎక్కడండి? ఇక్కడ మాట్లాడినా కూడా ప్రధాని రాజీనామా చేయకపోతే ఏం చేస్తారండి? హోంమంత్రి మాట్లాడు, ప్రధానమంత్రి మాట్లాడు. దేశ భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసం ఇంత ఇసుమంతా కూడా చేయకుండా లేకపోవడం అంటే అది మన 12 సంవత్సరాలు మన దౌర్భాగ్యం అండి. సాయి కుమార్ గారు, ఇప్పుడు ఎందుకండి? జితేంద్ర సింగ్ వచ్చారు, ఆయన మధ్యవర్తిత్వం వహించారు, అటు అమిత్ షాతో మాట్లాడుతున్నారు, ఇటు రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నారు. అండ్ మీరు అడిగినటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో దానికి సానుకూలంగా సావధానంగా చేద్దామని చెప్పారు, పార్లమెంట్లో చర్చిద్దామని చెప్పారు. అయినప్పటికీ కూడాను ఇంకా కొత్త 2 డిమాండ్లు పెట్టి మాట తప్పడం సరికాదు అని ఆయన ట్వీట్ చేశారు. కాసేపటి క్రితం మీడియా ముఖంగా ఆయన మాట్లాడారు కూడా. కావాలనే ఈ విద్యార్థుల నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ అంశం కావచ్చు, ఆ హింసని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోంది అని చెప్పేసి ఇటు వీళ్ళు మీ పైననే బ్లేమ్ చేస్తున్నారు. కొంచెమన్నా సిగ్గుండాలండి మంత్రిగా. ఏంటంటే ఆయన అరే దేశంలో యువత వచ్చి రోడ్డు పైన యుద్ధం చేస్తా ఉంటే రాజీనామా చేయకుండా 2 పలుకులు పలికేసి ఆ తర్వాత మేము ఇట్లా మాట్లాడుతున్నాండి. కొంచెమన్నా సిగ్గులేని మనం మాట్లాడండి వాళ్ళు. అరే దేశంలో యువత యొక్క నిర్మాణమే మన భవిష్యత్తు మాట్లాడుతుంటే ఆ యువతని గోళీలతో కొట్టినప్పుడు మాట్లాడే నాయకులు ఇప్పుడు వచ్చి చర్చలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే డిమాండ్, ఒకటే మా ఒక దేశంలో జరిగిన పరిస్థితులు ఏంటి? ఎక్కడైనా కూడా యువత రోడ్డుకి రాకూడదా? ప్రశ్నించకూడదా? వాళ్ళ హక్కులు తెలపకూడదా? ఎక్కడ అధర్మ ప్రధాని రాజీనామా చేయాల్సిందే. ఆయన పేరులో ధర్మేంద్ర ఉన్నాడు, ఆయన అధర్మ ప్రధాని. ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ గురించి ఇంత రాద్ధాంతం చేస్తూ దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ల సంగతి ఏంటి? మీ హయాంలో కూడా జరిగాయి కదా మేడం. మేము ఏమంటున్నాము, గతంలో జరిగిన ప్రతి విషయాన్ని మీరు చర్చిద్దామంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదు 100 ఉన్నాయి బీజేపీ పైన ఈ 12 సంవత్సరాల్లో. గతంలో చర్చించడానికి చాలా ఉన్నాయండి. ఇప్పుడు దేశం యొక్క నిర్మాణం కోసం ఉంటే వీళ్ళు మాత్రము మమ్మల్ని అడగకూడదు, మేము చెప్పే వినాలే అని చెప్పి మాట్లాడుతా ఉన్న బీజేపీ నాయకులకు ఒక చిన్న సూటి ప్రశ్న. ఓట్లప్పుడు మాత్రం యువత కావాలి, రాయలకు యువత కావాలి, కానీ ఆ యువత వచ్చి మాకు అన్యాయం జరిగింది, మా భవిష్యత్తు అంధకారం అవుతుంది, మా పరీక్షల వల్ల మాకు భవిష్యత్తు పోతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఢిల్లీ నడిపొట్టున లాఠీలతో చూటాలతో చంపుతున్నారంటే దీనికన్నా ఘోరం ఎక్కుందండి. సిగ్గుపడాలి బీజేపీ ప్రభుత్వం, ముక్కు నెలకు రాయాలి బీజేపీ ప్రభుత్వం. ధర్మేంద్ర ప్రధాన్ నడి రోడ్డు పైన వచ్చి చెప్పాల్సిందే. చెప్పకుండా ఎవరు మంత్రి వచ్చిందంట, మాట్లాడినంట, పోయిందంట. అదే మేము చెప్తుంది ఒకటే మాట, దేశంలో ఇప్పుడు ఒక అస్వాభావిక ప్రదర్శన నడుస్తా ఉంది. ఓటు హక్కు వేసిన యువతని వాళ్ళు ప్రశ్నించి హక్కు కోల్పోతా ఉన్నారు. వాళ్ళ నిర్మాణం అంధకారం అవుతా ఉంది. దీనికి మోడీ జవాబు చెప్పాలి. అదేవిధంగా అమిత్ షా, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు
రాజీనామా చేసి తీరాల్సిందే. రైట్. అది చేయకుండా ధర్మంగా అధర్మంగా యువతని కోరుతాము, వాళ్ళని చంపేస్తాము, అడగకూడదు అనే మాటలు మాట్లాడుతున్న బీజేపీ నాయకులకు ఒకటి సూటి ప్రశ్న. ఎక్కడ కూడా మీరు ఎప్పుడన్నా కూడా ఒక తూటాలు పేల్చి ఒక తూటాలు తిన్నారా బీజేపీ నాయకులు? ఎక్కడన్నా తిన్నారు. మీకు కావాల్సింది ఒకటే, మా కోసం జెండా మోయాలి, మా ప్రభుత్వం రావాలి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను చంపేస్తాము, ఆ యువకులను చంపేస్తాము అని ఒక నినాదం కాంగ్రెస్ బీజేపీ పార్టీకి అయితే నాయకులకు. బ్రిటిష్ కాలం నుంచి అలవాటు అయిపోయినాయి తూటా దెబ్బలు తింటాం, లాఠీ చార్జ్ అబ్బో బాగా నెహ్రూ మామూలు తినలేదు. నెహ్రూ గారు బాగా దెబ్బలు తిన్నాడు ఏసీ జైల్లో. గౌరవపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గౌరవపడతాం నాయకులుగా. మాది మహాత్మా గాంధీ యొక్క నాయకత్వము, బీజేపీది బ్రిటిష్ నాయకత్వము. కాబట్టి తేడా ఉంటది మేడం, అంతే. రైట్. స్పష్టంగా కనపడుతుంది. సో రాకేష్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇవాళ జరిగినటువంటి మొత్తం ఇన్సిడెంట్ పైన? అంటే ఓట్ల కోసం మాత్రమే యువతను వాళ్ళను ఒక ఓటు బ్యాంకుగా చూస్తారు, ఆ తర్వాత యువతకి జరిగేటువంటి అన్యాయంపై పెదవి విప్పినటువంటి పాపాన పోలేదు ఇప్పటి వరకు ఆ సదర్ శాఖ మంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, ప్రధాని కావచ్చు. ఇవే వాళ్ళ ప్రధాన డిమాండ్లుగా చెప్తున్నారు. సో ఈ డిమాండ్ల పైన స్పందించేటువంటి అవకాశం ఉందా, లేదంటే దీన్ని ఇలాగే నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఇలాగ ప్రొలాంగ్ చేస్తూ ఉంటారా? పార్లమెంట్లో చర్చించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇంకా. ఒకటి ఫస్ట్ వినాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ నీట్కి సంబంధించిన ఇష్యూ అండి. నీట్కి సంబంధించిన ఇష్యూని ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులందరినీ సస్పెండ్ చేయడం జరిగింది, కొందరు జైలుకు పంపించడం జరిగింది, కొందరు దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దాని మీద ఎంక్వైరీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. వీళ్ళు అనుకున్నట్లేదో విషయం తర్వాత చెప్తాను. కానీ అయితే ఒకటి ఏంటంటే ఫస్ట్ విద్యార్థుల భవిష్యత్తు పాడు కావద్దని వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ ఇప్పుడున్న కొద్ది వ్యవస్థల లోటుపాట్లను సర్దడానికి ఆర్మీ హెల్ప్ కూడా తీసుకున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకున్నాం. ఈ ప్రపంచంలో వచ్చిన కొత్త టెక్నాలజీ ప్రకారం 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినద్దని ఫస్ట్ విద్యార్థుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాం. ఎందుకంటే కొంతమంది అమాయక బిడ్డలు ఇట్లాంటి నాయకులు రెచ్చగొట్టడం వల్ల, పార్టీలు రెచ్చగొట్టడం వల్ల ఉద్యోగాలు లేని కొన్ని రాజ కుటుంబం ఇప్పుడు ఢిల్లీ వీధులలో దిగుతుంది. కాబట్టి ఉద్యోగాలు లేని యువ కుటుంబం అయితే ఆ బిడ్డల భవిష్యత్తు పాడు కావద్దన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భవిష్యత్తు ఈ రాజకీయ వికృత క్రీడల. కాబట్టి దాన్ని వెంటనే ఆర్మీ తీసుకొని కంట్రోల్ చేసి నీటిని ఎగ్జామ్ జరిపి ఎటువంటి తప్పులు జరగకుండా జస్ట్ రిజల్ట్స్ క్లియర్ చేసినాం. దెన్ ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న యువ కళలు చెడిచిపోకుండా ఎగ్జామ్ జరిపి సుమారు 11 లక్షల మంది ఎలిజిబుల్ అయినారు. రకరకాల మంది పిల్లలు డాక్టర్ అయిపోయింది పక్కన పెట్టండి. ఇంకా రెండోది, దాని మీద ఇప్పటి వరకు ఈ భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల భారత గణతంత్ర దేశంలో ఒక 2 గంటల లోపల ధర్నాకు పిలిపించిన 2 గంటల లోపల జేపీ నడ్డా గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, చర్చలు జరిపారు. ఆ చర్చలలో కొన్ని చర్చలు సానుకూలంగా ఉన్నాయి, ఏదైతే ప్రభుత్వ లిమిట్స్లో ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటాయి, అవిటి వరకే పరిమితం అవుతాం. ఓకే, వాళ్ళు అన్నదాంట్లో డిమాండ్ తప్పలేదు రాజీనామాని. ఎందుకంటే వాళ్ళకు విద్యార్థులలో ఒక ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. విద్యార్థులు ఈ దేశ భావి భారత పౌరులు, ఈ దేశం వాళ్ళది, ఈ దేశ భవిష్యత్తు వాళ్ళది. అంతవరకు మేము ఎక్కడ కూడా మొహమాటం లేదు, ఎడబాటు లేదు. ఈ రోజు కూడా మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు అవుతున్నాయి. అమెరికా నుంచి వస్తే రష్యా వరకు, లండన్ వరకు 2 గంటలలో పిలిచిన కేంద్ర మంత్రి ఎవరైనా ఉన్నారా విద్యార్థులని? 230 దేశాలలో. కానీ దానికంటే ముందు జరిగినటువంటిదంతా కూడా దానికి ఎవరు బాధ్యులు? విద్యార్థుల పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ జరిగిన ఆ తీరుని మీరు సమర్థిస్తారు? ఇవాళ రాహుల్ గాంధీ చెప్పారు, ప్రతి విద్యార్థి పైన జరిగినటువంటి దాడి ప్రతి భారతీయ కుటుంబంపై జరిగినటువంటి దాడి. ఎస్, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారితో మాట్లాడారు. రాకేష్ రెడ్డి గారు, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అండి. నిన్న జరిగినటువంటి విద్యార్థుల పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, వాళ్ళ మీద ప్రయోగించినటువంటి బాష్పవాయువులు కావచ్చు, వాళ్ళని కొట్టినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ మీరు సమర్థిస్తారా? జంతువులను కొట్టినట్టు కొట్టారు. ఆ 10 ఏళ్ల పిల్లాడు, వాడు పాపం అక్కడ ఎందుకున్నాడో తెలియదు, వాడిని లాగిపెట్టి చంప మీద కొట్టారు. ఒక యువతిని ఒక పోలీస్ ఆఫీసర్, మేల్ పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయి మీద చేయి చేసుకోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు నిజంగా జరిగినటువంటి ఆ తీరుని, వాళ్ళని కట్టడి చేసేటువంటి విధానాన్ని మీరు సమర్థిస్తారా? ఛానల్కి ఒక ఇప్పుడు కొద్దిగా నేను డిబేట్ కాగానే ఒక వీడియోస్ పంపుతాను కొన్ని. 5 గంటల 55 నిమిషాలకు కాకముందే పోలీసుల మీద హత్యా ప్రయత్నం చేసిన మూకా గురించి, విద్యార్థుల ముసుగులో పోలీసుల పానాలు తీయడానికి ప్రయత్నం చేసిన మూకల గురించి, ఇవన్నీ మీకు వీడియోలు పెడతాం ఆఫ్ ద రికార్డ్లో, లైవ్లో కూడా ఉన్నాయి. మీకు కావాలంటే మీరు ఈ డిబేట్ కాగానే ఒక 1000 వీడియోలు ఉన్నాయి. పోలీసులను కొట్టినాయి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినాయి, విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయినాయి. ఒకటి ఇప్పుడే ఒక 5 నిమిషాలు చెప్తున్నా. ఒకటే నిమిషం ముందు మా డాక్టర్కి ఒక మెసేజ్ వచ్చింది, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపద్దు రిజైన్ చేయకపోతే. దాని మీద ఎవర్రా మీరు? ఎవరి గురించి వచ్చిందిరా? ఏమనుకుంటున్నారా ఈ దేశంని మీరు?
దేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరప ఒక నిమిషం వినండి. మీరు చెప్పిన ఒకరు నాకు అర్థం భారత కాలేదు. మాత- స్వాతంత్ర ఒక- దినోత్సవ ఒక- వేడుకలు ఒక- జరపొద్దా? జరపద్దట. ఉమ్, దేనికండి? ఎవర్రా మీరు? ఈ దేశం ఏమనుకుంటారా మీరు? నూనుకు మీసాల యువకుడు భగత్ సింగ్ రితాడు పెట్టుకుంటూ వచ్చిన ఈ దేశం ఎవర్రా మీరు? ఈ దేశాన్ని స్వేచ్ఛని హరించేటోళ్ళు. స్వాతంత్రం మా రాజకీయ పార్టీలదా, బీజేపీదా, కాంగ్రెస్దా, కమ్యూనిస్టుదా? ఈ రకంగా విష ప్రచారం, ఏ రకంగా విదేశ శక్తులు కుట్రలున్నాయి దీంట్లో. ఇంకొకటి ఏం మాటలండి? భారత మాతకు ఎంతమంది భర్తలు? ఈ సభలలో మాట్లాడే నాయకులు ఎవరు? మీరు అందరూ ఎక్కడ పుట్టినరు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? దేశ ద్రోవులారా? భారత మాత తండ్రులు కావాలారా మీకు? కావాల్సింది విద్యార్థుల ఉద్యమాల సమస్యలు ఏంది, అలా ప్రశ్నలు ఏంది? ఒకడు నేపాల్లో కూలగొట్టినట్టు వీడియోలు అన్నీ చూడండి. ఇప్పుడు ఉమ్, ఒకడు పార్లమెంట్ను కూలగొడతామంటున్నాడు, ఒకడేమో 370 ఆర్టికల్ లాగిన్ చేస్తామంటున్నాడు, ఒకడు ఇన్షా అల్లా దేశకు తుగడకరంగా అంటున్నాడు. ఇదా విద్యార్థుల ఉద్యమం? చెప్పండి, ఉమ్. ఇదా విద్యార్థుల ఉద్యమం? పేద బిడ్డల అమాయక విద్యార్థులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? ఎస్, వెల్కమ్. విద్యార్థులు మా బిడ్డలు, మా బిడ్డలు. అమితంగా ప్రేమించే ఈ దేశంలో ఒక బిడ్డలను ప్రేమించే పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ. ఏం మాట్లాడుతున్నారు? ఏమి చెప్పండి. ఈరోజు జరిగిన చర్చలు ఒకడు నేను ఇవన్నీ వీడియోలు మేం కాదండి, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు వేదికల మీద. ఉమ్, భారత మాత తండ్రులు వెతకాలంటే ఇప్పుడు ఒకడు ఏమంటాడు 370 ఆర్టికల్, ఒకడేమో పార్లమెంట్ కూలగొడతామంటారు కొన్ని సంస్థలు. ఇదా మీరు ముసుగులా? విద్యార్థుల ముసుగులో అమాయకమైన బిడ్డలతో ఆటలాడుకుంటారా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశాన్ని కాపాడుకుంటాం, దేశ ఐక్యతను కాపాడుకుంటాం. ఏం అంటే కాంగ్రెస్ లాగా ముక్కలు నీట్ పేపర్ లీకేజ్ కి, ఆ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి దీనికి విద్యార్థులకి, సంబంధం అదే. ఇప్పుడు నీట్ ఆత్మహత్య పేపర్ చేసుకున్న ప్రశ్న విద్యార్థులకి ఏం అడగాలి కదా, సమాధానం చెప్తారు? అది బరాబర్. మళ్ళీ అదే చెప్పాను, నీటి మీ సమస్య ఏదైతే ఎట్లా ఉత్పన్నమైందో ఆ సమస్యను ఫస్ట్ ఎగ్జామ్ సీజన్లో భవిష్యత్తు కాపాడినా, భవిష్యత్తులో కూడా దాని మీద ఏమైనా సరైన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ విద్యార్థులు డిమాండ్ చేసినట్లు ఆ కమిటీ డిసైడ్ చేసి ఏదైనా రాజకీయ పరిణామాలు, రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుంది. ఉమ్, రెండోది 11:30కు అపాయింట్మెంట్ ఇచ్చినాం. పార్లమెంట్ దాడి చేస్తారా? విద్యార్థుల ముసుగులో తీవ్రవాదులు మళ్ళీ దాడి చేస్తారా? మళ్ళీ ప్రియాంకమ్మ స్టేట్మెంట్ ఇస్తుందా పార్లమెంట్ సభ్యులను కాపాడలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని? ఏమనుకుంటారు రాజకీయాలు? పదవి లేకపోతే ఆగుండ్రి. మీ ముత్తాత ప్రధానమంత్రి వెళ్ళిండు, మీ నానమ్మ ప్రధాని చేసింది 15 ఏళ్ళు 30 ఏళ్ళు, మీ నాన్న చేసిండు, మీరు ఆగలేరు ఒక 2 ఏళ్ళు. అన్నా చెల్లె మొత్తం దేశం మళ్ళా విభజనకు పడ్డారు. ఉమ్. ఏంటండి మేము దయచేసి ఇది నీట్కు విద్యార్థులకు మేము 100% సానుకూలంగా ఉన్నామండి. వాళ్ళ సమస్యలు మా సమస్యలు అవి పరిష్కరిస్తాం. మరి ఈ పార్లమెంట్ లో చర్చ ముసుగులో- కదా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, పార్లమెంట్ లో దీనిపైన ఎందుకు చర్చ పెట్టలేదు? అదేనండి, చర్చ పెట్టేటప్పుడు పెడతారు. ఆ చర్చ పెట్టేటప్పుడు పెడతారండి, చర్చ పెట్టేటప్పుడు పెడతారు. నువ్వు అంటే ప్రతిదీ కూడా నువ్వు ట్రిగ్గర్ లాగా చేయలేవండి. డెమోక్రసీ ప్రాసెస్ లో పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, నిర్ణయాలు తీసుకుంటారు. ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రోడ్ల మీద పార్లమెంట్ లో మాట్లాడండి, ఉమ్, పార్లమెంట్ లో మాట్లాడండి. మేము ఇంకా వేరే సబ్జెక్ట్ పోవట్లేదు, గత సబ్జెక్ట్ అంతా పోతే ఇంకా ఇట్లా నుంచి కంటిన్యూ 100 గంటల డిస్కషన్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? అసలు ధర్నాలు ఏంది? పోలీసులను కొడితే తుక్కు అంటే పోలీసులు శాంతి భద్రతలు కాపాడద్దమ్మా. ఆ పార్లమెంట్కి దాడి చేసేయమంటున్నారా? విద్యార్థుల ముసుగుల పార్లమెంట్కి కూలగొట్టేయమంటున్నారా? yeah. విద్యార్థుల ముసుగుల ఇన్షాల్లా భారత్ తుకుడా కన్నా ఎవడు కోరుకుంటూ వచ్చిందండి? లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే ఈ స్వేచ్ఛ వచ్చిందండి దేశానికి. ఈ దేశాన్ని మేము కూల్చనీయమండి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూల్చాలనుకుంటారు, ఎందుకంటే కూల్చిన కుటుంబం, దేశ విభజన చేసిన కుటుంబం, Right. రాజ్యాంగాన్ని వంచిన కుటుంబం, దేశాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన కుటుంబం. మేము ఈ దేశాన్ని ఏం కానియం, మాకున్నది ఒక దేశం. కాబట్టి విద్యార్థుల పట్ల 100% సానుకూలంగా ఉన్నాం. విద్యార్థుల సమస్య పరిష్కరిస్తాం. ఒకవేళ చనిపోయిన బిడ్డలు ఉంటే వాళ్ళకి తగిన న్యాయం చేస్తాం. భవిష్యత్తులో రాకేష్ రెడ్డి గారు, అలాగే కేజ్రీవాల్ చేసినటువంటి ట్వీట్ కూడా మీరు చూసే ఉంటారు కదా, బీజేపీ కావాలని కాంగ్రెస్ ని అడ్డం పెట్టుకొని డ్రామా ఆడిస్తోంది ఇదంతా అని చెప్తున్నారు. నాకు డ్రామాలు అవసరం, సాయి గారు మీ ఆడియో కొంచెం మ్యూట్ చేసుకోండి. డ్రామాలు ఆడే అవసరం లేదండి. కేజ్రీవాల్ని మర్చిపోతున్న నాయకుడు అతను. తిహార్ జైల్లో ఉండి లెక్క నాయకుడి గురించి ఎందుకండి? ఈ ముసుగులో మేము మళ్ళీ ఎందుకు విద్యార్థుల సబ్జెక్టు డైవర్షన్ అవుతాను మేము ఎక్కువ రాజకీయ నాయకులను కామెంట్ చేయట్లేదండి. విద్యార్థుల ముసుగులో చేస్తున్న ప్రకటనలని మీకు ఇప్పుడు 100 వీడియోలు పంపిస్తా. ఓకే,
ఎవర్రా మీరు దేశంలో స్వాతంత్రంతో జరుపుకోవద్దు అంటారా? ఈ దేశ స్వాతంత్రానికి ఎన్న లక్షల మంది ప్రాణాలు కోల్పోయినరా? 23 సంవత్సరాల బిడ్డ ఇంక్విలాబ్ జిందాబాద్ ఉరిపెట్టిరు సుఖ్దేవ్కు. రైట్ రాకేష్ రెడ్డి గారు. ఎస్, రాజకీయ నాయకులు దీన్ని ముసుగులు ఏమైనా చేస్తే దేశంలో ఎవరి కుట్రలు చేసినా అప్పుడు అండమాన్ జైలు మన గురించి కడితే ఇప్పుడు మీ గురించి కడతాం. దేశ విభజన చేసేవాడి గురించి, దేశ విధ్వంసం చేసేవాడి గురించి, దేశ స్వతంత్రం చులకన చేసేవాడి గురించి ఇప్పుడు సోషల్ మీడియా మీరు ఓపెన్ చేయండి. మళ్ళీ అతను ఇప్పుడు చూడు లక్షల మంది మెసేజ్లు పెడుతున్నారు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవద్దని. రైట్ అండి. ఓకే, మల్లయ్య యాదవ్ గారు, నిన్న ఇవాళ జరిగినటువంటి పార్లమెంటు, నిన్న విద్యార్థుల ముట్టడి కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాని నివాసం ముందు చేసినటువంటి ధర్నా కావచ్చు, మొత్తం ఈ 2 రోజుల పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ఇరకాటంలో పడుతుందని చెప్పేసి అర్థం చేసుకున్న తర్వాత, పేపర్ లీక్ అయిన తర్వాత కూడా స్పందించని ప్రభుత్వం, ఆ రోజే ప్రతిపక్షంగా విద్యార్థుల తరపున మాట్లాడాల్సిన కాంగ్రెస్ ప్రతిపక్షం మౌనం వహించడంతో ఈరోజు జరుగుతున్న నష్టాన్ని పూడ్చడానికి యువత విద్యార్థి లోకం ముందుకొచ్చింది. వాళ్లకు మార్గం లేక గత్యంతరం లేని పరిస్థితులలో ధర్నాలు తీయరు. దానికి వాళ్ళు లాఠీలను ఉపయోగించారు పోలీసు యంత్రాంగాన్ని. ఈరోజు మా రాకేష్ అన్న చాలా గొంతెత్తి మోడీ గారి తర్వాత నిజంగా ఇక్కడ అసెంబ్లీ కంటే మోడీ గారు పార్లమెంట్కి తీసుకుపోయి సహాయ మంత్రిని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరో తీవ్రవాద చర్చలు, తీవ్రవాద ఆరోపణలు చేసినప్పుడు తీసుకుపోయి లోపలేసిస్తే అయిపోయి. అప్పటిదాకా ఎందుకు ఆగటం? వీళ్ళ ముసుగులో, విద్యార్థుల ముసుగులో ఎవరన్నా మామూలుగా తలదూర్చి కావాలని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే వాళ్ళని తీసుకుపోయి కటకటాల వెనక నడితే ఎవరు వద్దంటున్నారు? కాంగ్రెస్ రాహుల్ గాంధీ వద్దంటున్నా, ఇంకెవరన్నా వద్దంటున్నారా? ఈరోజు ప్రతిపక్షంగా దేశంలో జరుగుతున్న అనేక వైఫల్యాల మీద పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం రాహుల్ గాంధీ గారు మొన్నటి వరకు మౌనం వహించారు. విద్యార్థుల జీవితానికి సంబంధించిన విషయం మీద స్పందించలే. విద్యార్థులే మరో మార్గం లేక వాళ్ళ పని వాళ్ళు చేసే క్రమంలో ఈరోజు అట్లీస్ట్ ఈ క్షణంలోనైనా మద్దతు ప్రకటించిన పర్వాలేదు, బాగానే ఉంది. కానీ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వెనువెంటనే దీని నష్టాలని బేరీ చేసుకొని కావాల్సిన చర్యలు తీసుకోకపోవటం మూలాన ఇన్ని రోజుల తర్వాత వారు కాంగ్రెస్ సైడ్ కొంతమంది కూర్చున్నారు, ధర్నాలో కొంతమంది దగ్గర రోడ్ల మీదకి వచ్చారు. విద్యార్థుల జీవితాన్ని లీకేజీల పేరు మీద ఆగం చేసిన తర్వాత బాగు చేయకుండా ఇప్పటికి కూడా ఇబ్బంది పెట్టి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మరి ఎవరిని ప్రశ్నించాలి? ప్రభుత్వాన్ని కాకపోతే దానికి బాధ్యులైన ఆ మంత్రిత్వ శాఖని, దానికి బాధ్యులైన అధికారులనే కదా ప్రశ్నిస్తాం. ప్రశ్నించే అంత నైతిక హక్కు కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో నైతిక హక్కు ఈ పౌరులకు లేదా? వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా? వాళ్ళు ప్రదర్శనగా వచ్చి వాళ్ళ హక్కుని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు. అది కూడా ఇనే ఓపిక ఒక ప్రతినిధిగా కేంద్ర బృందంలో రావచ్చు, మంత్రి వచ్చి విద్యార్థుల మధ్యలో మాట్లాడవచ్చు. వాళ్ళకి రక్షణ శాఖ ఉంది, రక్షణ కలిగేయడానికి పోలీసు పారామిలిటరీలు ఉన్నాయి. ఈ రోజు లాఠీ చార్జీ చేయాల్సిన అవసరం ఏముంది? విద్యార్థులు అంటే ఇప్పుడు చెప్పారు కదా రాకేష్ రెడ్డి గారు, విద్యార్థుల ముసుగులో కొన్ని అరాచక శక్తులు వెళ్లి ధ్వంసం చేశాయి, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశాయి, అందుకోసమని లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు కదా. అంటే ఈ ప్రభుత్వం చేతులు ఉడిగిపోయి కూర్చుందా? వీళ్ళకి యంత్రాంగం లేదా? ఒక్క నిమిషం చెప్తామా మళ్ళీ ఒక సెకండ్ ఆపండి. అంటే ఇంటెలిజెన్స్ అన్న ఒక్క నిమిషం ఇంటెలిజెన్స్ గురించి చెప్తాను. ఒక్క సెకండ్ అవకాశం అండి. ఒక్క సెకండ్ మల్లన్న గారు ఒక్క నిమిషం. మల్లన్న గారు ఒక్క నిమిషం. యా చెప్పండి రాకేష్ గారు. ఈ రాజకుటుంబం వారసులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థని అపహాస్యం చేశారు. ప్రపంచ దేశాలను కూడా తలదించుకుంటట్టు చేశారు. రాజకుటుంబం వారసులు ఈ ఖార్గే గారి పుట్టినరోజు అని ఇంటికి వెళ్ళి ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తారండి? ఇదా ఈ ఇంటెలిజెన్స్? ఏం చేస్తారు? ఇలా నమ్మద్దా? వీళ్ళు ఈరోజు ఇంటెలిజెన్స్ వైఫల్యం అని ఇప్పుడు మొత్తుకుంటున్నారు ఛానళ్ళల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది ఇంటెలిజెన్స్ వైఫల్యం. అంటే మళ్ళా మీకు చెప్తున్నా ఏంటంటే అన్ని పరిస్థితులు ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్నారు కదా. ఈ దేశ రాజు, యువరాజు రాహుల్ గాంధీ, యువరాణి ప్రియాంక గాంధీ, వాళ్ళని గౌరవించకపోతే ఎట్లా? దేశం అగ్గిపెట్టరాళ్ళు కాదు. మేమేమంటున్నాం? మీరు అన్నారు అంటే ఒక్క నిమిషం ప్లీజ్. మీరు వైఫల్యం అనేదని చెప్తున్నా. వీళ్ళ ముసుగులో సాయి కుమార్ మీరు మాట్లాడే విధానం కూడా ఇంత మాట్లాడకండి. మేము రాజకీయం చేస్తున్నాము, ప్రతిపక్ష నాయకులు, శాసనసభ్యులు,
రాజవంశంని గౌరవంగా గౌరవించడం మాట్లాడితే కాబట్టి బాగుంటది. వాళ్ళని నమ్మినాం. ఇప్పుడు మేము ఏం చెప్తామంటే రాజవంశంని గౌరవించినాం, రాజకుటుంబ రాజవంశం ఎవరిది వారసత్వం. రాజవంశం? ప్రజాస్వామ్య వంశం అది. ఎవరిది రాజవంశం? గాంధీ కుటుంబం రాజకుటుంబం అండి. భారత ప్రజాస్వామ్యంలో ఈ దేశం దేశాన్ని ప్రజాస్వామ్యం ఈ రోజు ఇక మేము మాట్లాడొచ్చు, ఇక మీరు- BJP అవును. పడే స్వతంత్రం Right, లేదు. ఇప్పుడు- వారసత్వ రాజకీయాలు ఒకటి. కాదండి, మేము BJP వాళ్ళిద్దరిని పడే అన్నాం. మల్లికార్జున ఖార్గే గారు పుట్టినరోజు అని వెళ్తే ఓకే, రాకేష్ అన్న, ఇంటెలిజెన్స్ BJP ఒప్పుకున్నారు. పడే అన్ని Right, భద్రతా right. సంస్థలు ఒప్పుకున్నాయి. ఎందుకంటే ఒక్క నిమిషం అండి. మల్లన్న గారు మాట్లాడాలి, శ్రీవాణి గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం అండి, మన దగ్గర టైం. నేను మాట్లాడిన తర్వాత అది చెప్పండి, సాయి రాకేష్ వెంటనే అన్న, సాయి- నేను మాట్లాడిన సాయి గారు ఒక్క తర్వాత నిమిషం. వెంటనే మాట్లాడు. సాయి గారు ఒక్క మళ్ళా నిమిషం. నేను ఒక నిమిషం టైం అడిగినా. రాకేష్ గారు, రాకేష్ గారు, మేమేమంటున్నామంటే రాకేష్ గారు conclude మేము చేయండి. రాజకుమార్ అన్నామండి, ఇంకేమనలేదు. రాకుమార్ అనకపోతే ఏమంటారండి? రాకుమార్ అంటే మేము ఏమంటున్నామంటే వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం దృష్టిలో పెట్టుకొని భద్రతా సంస్థలన్నీ పర్మిషన్ ఇచ్చినాయి మల్లికార్జున్ ఖార్గే గారి ఇంటికి వెళ్ళడానికి, బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడానికి. ఓకే, రైట్. వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తారు. ఓకే, మరి రైట్. ఏ స్థాయి రాజకీయాలు చేస్తారు? ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారు? ఎస్ ఎస్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. యా, రాకేష్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఎస్ ఎస్, అన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థలు రైట్. మల్లన్న గారు, మల్లన్న గారు, మల్లన్న గారు మాట్లాడండి. మల్లన్న మీరు మాట్లాడండి. యువత చనిపోవాలా రాకేష్ రెడ్డి గారు? సాయి గారు ఒక్క నిమిషం. ఇది ఒప్పుకుంటలేమండి, మేము ఒప్పుకుంటలేము. సాయి సాయి మేము ఒక్క ఒప్పుకుంటలేము. నిమిషం, ఒక్క మీరు నిమిషం. చంపాలని ప్లాన్ చేస్తున్నారు, మేము రాకేష్ రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ప్లాన్ చేసిండ్రు. యువత యొక్క మీరు భవిష్యత్తుని కాంగ్రెస్ పార్టీ మొత్తం యువకులని బొందబెట్టడానికే వాళ్ళని సాయి- బలవంతంగా ఏదో ఒక రకంగా సాయి గారు, ప్లాన్ చేస్తున్నారు. సాయి కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. రాకేష్ రెడ్డి గారు ప్లీజ్, మీ ఇద్దరు దయచేసి ఆగండి. మల్లన్న మాట్లాడండి. ఒక్క నిమిషం ప్లీజ్. నేను మల్లన్న గారు, మల్లన్న గారు మాట్లాడండి. సాయి కుమార్, సాయి కుమార్ గారు దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. సాయి కుమార్ గారు, యువతను కాపాడుకుంటాం, యువతను ఎటువంటి సాయి కుమార్ గారు మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఎస్, మల్లన్న గారు కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరిగ్గా స్పందిస్తే యువకులు ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు, ఆందోళన చేపట్టాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ రోడ్డు మీదకి రావాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వేరే కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికో మాట్లాడట్లేదు కదా. జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏం చేయాలనో ప్రత్యామ్నాయ మార్గాలు మీరు చెప్పట్లేదు కాబట్టి విద్యార్థుల మానవతావాదులుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఆలోచించరు? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ కదా ప్రభుత్వంగా. ఎగ్జామ్ ని కండక్ట్ చేయడానికి ఫెయిల్ అయిన మీ ప్రభుత్వం వెంటనే బాధ్యత తీసుకొని దానికి సరైన సమాధానం చెప్పడంతో పాటు సరైన న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న మీరు ఆ బాధ్యతను విస్మరిస్తే ఈ రోజు యువత బయటకు వచ్చి చేపడుతుంది. దాన్ని అణచివేయడానికి ఎందుకు ఈ పోలీసు బలగాలను ఎందుకు దింపి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు? తలకాయలు పాల్గొట్టారు ఆడోళ్ళు అనేది ఆలోచించకుండా లేకపోతే వాళ్ళ ముసుగులో తీవ్రవాదులు వచ్చిర్రనంటే మీ దగ్గర యంత్రాంగం లేదా? ఎప్పటికప్పుడు భద్రత కోసం వ్యవస్థ సరిగా పని చేయించుకోకపోతే ఇంతకుముందు గతంలో ఒకసారి పార్లమెంట్ మీద దాడి జరిగింది. రేపు ఇంకేం జరుగుతుందో తెలియదు కదా. మీరు దాన్ని ఈ వ్యవస్థని కాపాడటానికి దేశ భద్రతతో అన్ని రంగాల్ని కాపాడటానికి ఉన్న మీరు ఇవాళ విద్యార్థుల్ని ఆందోళన పక్కదో పట్టేయడానికి రాజకీయాల వైపు తీసుకుపోతారు. కాబట్టి విద్యార్థులు ఏదైతే వాళ్ళకు మద్దతు ఈ రోజు దేశవ్యాప్తంగా ఉండొచ్చు. అది ఆలస్యం. యాక్చువల్ గా వారు ప్రధాన ప్రతిపక్షంగా అయిన వెనువెంటనే రైట్. మల్లన్న గారు మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. రైట్, నేను శ్రీవాణి గారితో మాట్లాడుతున్నాను. సో మల్లన్న గారు మీది నెట్వర్క్ ఇష్యూ ఉంది. రైట్, ఓకే. శ్రీవాణి గారు, సో నీట్ పేపర్ లీక్ అయిందనేది వాస్తవం, మనందరికీ తెలిసిందే. దాని పరిణామాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తూ వచ్చాము. అందరూ ఆరోపణలు చేసుకున్నారు. అంతటితో అయిపోయిందా అంటే లేదు, ఇవాల్టి వరకు కూడా దాని తాలూకా ఇవన్నీ కూడా మనం చూసాము. అంటే ఏదో దానికి సంబంధించినటువంటి వాళ్ళని రిమాండ్ చేశాము, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాము, రిజల్ట్ వచ్చింది. ఇందాక శేషు గారు చెప్పారు, నాయకులు వెళ్ళి కలిశారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, కంగ్రాట్స్ చెప్పారు, అంతటితో అయిపోయింది అని అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. కానీ దీని తాలూకా ఇంకా ముందు చాలా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం డిమాండ్ చేస్తూ ఉందో ఆ సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది ఫుల్ఫిల్ అవ్వాలి అనేది. ఇది అవ్వకుండా ఉంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది కదా. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోంది దీనిపైన? విద్యార్థులు అంటే బీజేపీ పార్టీకి ప్రేమ ఉంది. దేశ నిర్మాణంలో విద్యార్థులే ముఖ్యమైన పాత్ర వహిస్తారు కాబట్టి
వాళ్ళు 20 రోజుల నుంచి అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు అని అంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఓపెన్ గా పర్మిషన్స్ ఇచ్చింది. వాళ్ళు డాన్సులు చేసిండ్రు, వాళ్ళకి ఇవ్వాల్సిన దేశాన్ని కించపరుస్తూ స్లోగన్లు ఇచ్చిండ్రు, బర్గర్లు తిన్నారు, నానా రకాల వేషాలు వేశారు. ఎక్కడెక్కడి నుంచో ఏవో ట్రైనింగ్లు తీసుకొని ఏదో ఫండింగ్లు తెచ్చుకొని ఇక్కడికి వచ్చి అరుంధతి రాయ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వ్యతిరేక భావాజాలాలు కూడా పిల్లలలో పెట్టి వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇక్కడ విద్యార్థులకు జరిగిన అన్యాయం కోసం మనం పోరాడాలి. విద్యార్థులకి మళ్ళీ అన్యాయం జరగొద్దు. విద్యార్థులే దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణంలో వాళ్ళు ముఖ్యమైన భాగస్వాములు అని చెప్పి వాళ్ళ కోసం మనం పోరాడాలి. కానీ కేవలం ఒక ఏదో ఫేక్ ఎజెండా కోసము, ఏదో వేరే లెఫ్టిస్ట్ పార్టీల కోసము, లేకపోతే వేరే దేశాల ప్రయోజనాల కోసం అని చెప్పి విద్యార్థుల ముసుగులో, ప్రజాస్వామ్య ముసుగులో చేస్తున్న ధర్నాకి ఎవ్వరు కూడా స్వాగతించరు. ఇది నిరసనగా అనిపించట్లేదు. కేవలం కొంతమందికి నరేంద్ర మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ప్రపంచ వ్యాప్తంగా విశ్వగురువుగా మారుతుందో అని చెప్పి ఎన్నో రోజుల నుంచి, ఇవాళ కొత్త కాదండి, బంగ్లాదేశ్ లో, నేపాల్లో, శ్రీలంకలో అయినప్పటి నుంచి పగటి కలలు అంటున్నారు. అరే ద నైట్ ఇస్ టూ యంగ్, ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, మీరందరూ కూడా ముందుకు రావాలి. అప్పుడు అగ్నిపత్ విషయంలో మళ్ళీ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది మన తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు కూడా రైల్వే స్టేషన్లో పోయిండ్రు, అప్పుడు కూడా హంగామా క్రియేట్ చేసిండ్రు. ఇదంతా కూడా కేవలం ఒకరి ముసుగులో కావాలని చెప్పి కొంతమంది అలా చేస్తున్నారు అన్నది అది క్లియర్ కట్ గా అర్థమైంది. కానీ అదే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే శ్రీవాణి గారు, ఇలా బీజేపీకి ఇది ఒక అలవాటుగా మారింది. ఈ ధర్నాలు, నిరసనలు, దీక్షలు చేస్తున్నప్పుడు వీళ్ళ ముసుగులో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏవో చేశారు అని చెప్పేసి అనడం అనేది అలవాటు అయిపోయింది. ఇప్పుడు సిజేపీ పార్టీకి ఉన్నటువంటి ఫాలోవర్స్ లో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటే మరి మీ ఇంటెలిజెన్స్ చూసి తీసేయచ్చు కదా, వాళ్ళని ఎవరు అనేది ఏరేయచ్చు కదా. నేను ఇప్పుడు మీరు అన్నదానికి కూడా నేను మళ్ళీ చెప్తానండి. యాక్చువల్ గా ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చారు, ధర్నా చేశారు, 20 రోజులు ఎక్కడో హాలిడే ట్రిప్ లో ఉండే ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చారు. సరే విద్యార్థుల కోసం మాట్లాడతానన్నారు. ఇదే రాహుల్ గాంధీ గారు, అన్నా హజారే గారు లోక్పాల్ బిల్లు గురించి ధర్నా చేసినప్పుడు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినది ఐ జస్ట్ కోట్ ఇట్, తను అన్న మాటలే నేను చెప్తాను. ఇలా ధర్నాలు ఇవన్నీ హంగర్ స్ట్రైక్ల పేర్ల మీద డేంజరస్ ప్రెసిడెంట్ టు ద డెమోక్రసీ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. తర్వాత ఎకనామిక్ ప్రోగ్రెస్ హైజాక్, మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ ఈస్ బీయింగ్ హైజాక్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హంగర్ స్ట్రైక్ అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినవే. ఈ రోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు దుష్ట శక్తులు వచ్చారు అన్నదానికి మేమన్నది కాదండి. అక్కడ ఓగా ఉమర్ ఖలీద్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ 370 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు. మన దాని తర్వాత వాళ్ళు అంటే నామ్ సిర్ఫ్ అల్లా హోగా అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలుకి అరుంధతి రాయ్ లాంటి వాళ్ళకి, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి, షబానా ఆజ్మీ, కునాల్ శర్మ, స్వరా భాస్కర్, వీళ్ళందరికీ అక్కడ అవసరం ఏందండి? నిజంగా కూడా విద్యార్థుల పైన ప్రేమ ఉందా? నిజంగా నీట్ పైన ప్రేమ ఉందా? వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటి? అండ్ ఇంకొకటి, నిజంగా కూడా నీట్ విషయంలో తప్పులు జరిగాయి అని అంటే వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా సిబిఐకి దాన్ని ప్రోబ్ చేశారు. తర్వాత స్టేట్ పాలసీ అలాగే స్టేట్ పోలీస్ కూడా దాన్ని టేకప్ చేసింది. 2 కొత్త సెక్రటరీలను నియమించారు, 2 జాయింట్ సెక్రటరీలను నియమించారు. దాని తర్వాత తప్పులను సవరించారు. మళ్ళా తప్పు జరగకుండా చేస్తూ ఈ రోజు రాహుల్ గాంధీ ఇంకా మిగతా వాళ్ళందరి చర్య ఎలా ఉందంటే, ఒక మనిషికి కాలుకు పుండైతే కాలును కొట్టేయండి, చేతికి పుండైతే చేతును కొట్టేయండి అని మాట్లాడుతున్నారు. కానీ అలా కాదు కదా సమాజ నిర్మాణం. తప్పు జరిగిన దాకా సవరణలు చేసుకుంటూ పోవాలి. కేవలం రాజకీయంగా ఒక తప్పు జరిగింది అంటే రాజీనామాలు చేస్తే సమస్య పరిష్కారం కాదండి. కేవలం వీళ్ళ ఆకుల శ్రీవాణి గారు చాలా స్పష్టంగా వారి యొక్క మనసులో భావాన్ని స్పష్టంగా చెప్పారు. పేపర్ చూసుకొని చెప్పారు. ధన్యవాదాలు. మీరు కార్పొరేటర్ గెలిచిన యువత కూడా రేపు మీరేం చెప్పాలి కూడా రేపు ఎలక్షన్ అప్పుడు చెప్పండి. అది కూడా మేడం, మీరు బర్గర్ తిన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయండి, ఓపెన్ గా వచ్చి యూత్ డిక్లరేషన్ అని మాట్లాడారు. సమయం ఇస్తే మొత్తం
ఓకే శ్రీవాణి గారు ఎస్ లెట్ హిమ్ టాక్. స్పష్టంగా చెప్తా, ఒక్క నిమిషం. శ్రీవాణి గారు ఆయన సమాధానం చెప్పనివ్వండి. యా సమాధానం చెప్పనివ్వండి. మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడుతున్న శ్రీవాణి గారు మీరు ఏ విధంగా మాట్లాడాలో మీ నాయకత్వం చెప్పిన మాట మాట్లాడతారు. మాట్లాడండి. శ్రీవాణి గారు ఒక్క నిమిషం. వ్యతిరేక భావనటువంటి శ్రీవాణి గారు ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి అతన్ని. చేస్తామని చెప్పి యువత నేను అనుకుంటా ఉంది. అది మీరు శ్రీవాణి గారు మర్చిపోకండి. శ్రీవాణి గారు ఒక్క నిమిషం మీరు ఆగాలండి. మీరు ఆగాలి. మీరు అడిగారు కదా, మీరు అడిగారు. ఒక్క నిమిషం మీరు అడిగారు కదా, దానికి ఆయన సమాధానం చెప్పనివ్వండి. ఒక్క నిమిషం. సాయి కుమార్ గారు మాట్లాడండి. ఎవరు కూడా ఊరుకోరు. ఓకే రైట్. సాయి కుమార్ గారు కన్క్లూడ్ చేయండి. మాట్లాడింది తెలంగాణ రాష్ట్రంలో. మేడం, ఇవాళ మీరు BRS కొంచెం ప్రభుత్వం మాట్లాడండి, గురించి మాట్లాడండి, మీరు BRS వాళ్ళు మాట్లాడినా కూడా తెగ కొంచెం మాట్లాడండి. మాట్లాడుతున్నారు. మన ఒక్క నిమిషం. విద్యాశాఖ మంత్రిగా సమయం ఇవ్వండి. ఉన్నప్పుడు ఒక్క నిమిషం మీరు evaluation లో తప్పులు జరిగితే ఆ రోజు శ్రీవాణి గారు శ్రీవాణి గారు నా వాయిస్ వినబడుతుందా? స్కూళ్ళల్లో కాలేజీలలో శ్రీవాణి గారు, శ్రీవాణి గారు, టాయిలెట్లు లేవు. శ్రీవాణి గారు, అన్ని విషయాలు శ్రీవాణి గారు మాట్లాడండి. కొంచెం అందరం మీరు కూడా మాట్లాడండి. స్వాగతిస్తాం. శ్రీవాణి గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు. రాష్ట్రాన్ని మంచిగా దేశద్రోహాలు శ్రీవాణి గారు శ్రీవాణి గారు ఒక్క నిమిషం. ఆయన కంప్లీట్ చేయండి. రాసుకోండి. ఎస్ మాట్లాడండి మీరు. స్క్రిప్ట్ రాసుకోండి. సాయి కుమార్ గారు, మంచిగా సాయి కుమార్ గారు, చెప్పండి. సాయి కుమార్ గారు విషయం చెప్పండి ప్లీజ్. బర్గర్ల కోసం మాట్లాడండి శ్రీవాణి గారు. ఒక్క నిమిషం అండి. మీరు యువతకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. వారు ప్రాణాలు శ్రీవాణి గారు, శ్రీవాణి గారు, భవిష్యత్ నిర్మాణం కోల్పోతున్నారు. శ్రీవాణి గారు, అది మాట్లాడండి. శ్రీవాణి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు కేవలం ఓట్లు వేసుకొని యువతని ఇప్పుడేమో Yes, yes. చిల్లర మాటలు మాట్లాడుతున్నారా? బీజేపీ నాయకత్వానికి కొంచెం సిగ్గు శ్రీవాణి లేదా అసలు? శ్రీవాణి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. సాయి గారు మీరు కంప్లీట్ చేయాలి. 1 minute లో కంప్లీట్ చేయండి. మేడం గారు, రాజకీయం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. యువత నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు పోరాడుతా ఉన్నారు. మీరు ఇప్పుడు బర్గర్ తిన్నారు, మీరు డాన్సులు చేసిర్రు, స్క్రిప్ట్ మాట్లాడుతున్నారు. శ్రీవాణి గారు, మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. మీరు మొన్న కార్పొరేట్ ఎన్నికల్లో యువత ద్వారా గెలిస్తే మర్చిపోకండి. మరి మీ ఆవిడ ఒకటే క్వశ్చన్ అడిగారు. ఆవిడ అడిగారు మీకు ఒక్క నిమిషం. రాజకీయం కోసము మీరు వినండి ఒక్క నిమిషం వినండి. బర్గర్లు మాట్లాడండి. మీరు బర్గర్లు ఒక్క నిమిషం. స్వాతంత్రం ఉంది కాబట్టి ఇంత ఘోరంగా తిన్నారంటున్నారు మాట్లాడతారా? కదా. వాళ్ళు తిన్నరే కదా, బర్గర్లు తినలేదా? ఏం మాట్లాడండి మీరు? తినలేదా? వాళ్ళు అన్నం కనిపెట్టారు. తినలేదా? రైట్ అండి. ఓకే టైం లేదు మనకి. కనుక్కోలేదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బొల్లమల్ల యాదవ్ గారు, సాయి కుమార్ గారు, శ్రీవాణి గారు, రాకేష్ రెడ్డి గారు, శేషు గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.